చీకటిగా ఉందని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా నైట్ అనుకున్నారు కదా, కాదు ఎర్లీ మార్నింగ్. 100 రోజులు బైక్ ట్యాక్సీలో సంపాదించిన పైసలతో యూట్యూబ్లో సినిమా తీస్తా. ఈరోజు డే 18. మోస్ట్ స్వీటెస్ట్ కస్టమర్ అంటే ఏమైనా ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పేసి ముందుగానే నడుచుకుంటూ వచ్చేసింది రోడ్డు దాకా. వాన గట్టిగా పడేటట్టున్నది. వానలు వచ్చినా వరదలు వచ్చినా కానీ ఎర్నింగ్స్ మాత్రం గట్టిగా చేయాలి ఈరోజు. పార్సల్ ఆర్డర్ వచ్చింది. ఇంకా నేను పార్సల్ పికప్ చేసుకుని పోతే వాచ్మెన్ బయటనే ఆపేసిండు. ఏదో బిల్డింగ్ మొత్తం పోయింది అన్నట్టు బిల్డప్ కొడతారు ఎందుకో వీళ్ళు. నా డీటెయిల్స్ అని తీసుకొని నన్ను అయితే లోపల పంపించిండు. నేను లోపల పోయి పార్సల్ పికప్ చేసుకొని రిటర్న్ వస్తుంటే ఇక్కడ లైట్ లేదు, ఒక వెలుగు లేదు, ఇక స్విచ్చెస్ పని చేస్తలేవు. పక్కన ఇంకో లిఫ్ట్ ఉంటే దాంట్లో వచ్చేసిన. నేను వీడియో తీస్తా ఉంటే ఇక ఈయన హాయ్ అని చెప్పుకుంటా పోతా ఉండు. రోజు ఇది మాత్రం కామన్ గా అవుతుంది. రైడ్ మధ్యలో ఆపేసి ఏదో సామాన్ తెచ్చుకుంటా అని పోతుర్రు. నేను అతను డ్రాప్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాన పడ్డది. ఇంకా వానలా తడిచిపోయినా పక్కకు నుంచున్నా, అయినా కూడా ఒక రైడ్ పడ్డది. వానలో తడుచుకుంటా కూడా ఇంకా రైడ్ చేయడానికి నేను పోయినా. ఇక చూడండి రోడ్డు మొత్తం వరదలతో నిండిపోయింది. వాన పడుతున్నా సరే నేను తడుచుకుంటా పోతే కస్టమర్ సింపుల్ గా క్యాన్సిల్ చేసిండు వాన పడుతుందని. దాని తర్వాత 2-3 కూడా అట్లనే రైడ్స్ క్యాన్సిల్ చేశారు. ఇంకా నాకు చిరాకులు వేసి ఇంకా ఇంటి సైడ్ ఏదైనా పడితే ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోదామని పోతా ఉన్నా. నా బ్యాడ్ లక్ ఏంటంటే 1 అవర్ దాకా ఇంకా నాకు రైడ్సే పడలేవు. ఇంకా నేను గమ్మున ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఖాళీగా వెళ్ళిపోతున్నా. ఇవే ఈరోజు నా ఎర్నింగ్స్.